వెల్కమ్ టు టైమ్ 24/7 హెడ్లైన్స్. ఫాతిమా ఓవైసీ సంస్థ కేసు, ప్రభుత్వం రిపోర్టుపై హైకోర్టు కీలక ప్రశ్నలు. సల్కాం చెరువు కబ్జా కేసులో ప్రభుత్వ నివేదికపై హైకోర్టు అనుమానం. ఫాతిమా ఓవైసీ సంస్థ FTL పరిధిలో లేదన్న ప్రభుత్వ వాదన. చెరువు విస్తీర్ణం ఎందుకు తగ్గిందో చెప్పాలని ప్రభుత్వానికి ప్రశ్న. సంస్థకు తరగతులు నిర్వహించే అనుమతులు లేవని విద్యాశాఖ. పిటిషనర్ కు భద్రత కల్పించాలని ప్రభుత్వానికి ఆదేశాలు. హైదరాబాద్ లో ఒలింపిక్స్ నిర్వహణ కళ, రేవంత్ రెడ్డి. యంగ్ ఇండియన్ స్పోర్ట్స్ యూనివర్సిటీ వెబ్సైట్ ప్రారంభం. కొత్త క్రీడా పాలసీతో క్రీడా రంగానికి ప్రోత్సాహం. గత 2 దశాబ్దాలుగా రాష్ట్రంలో క్రీడలు వెనుకబడ్డాయని వ్యాఖ్య. నవంబర్లో ఖేలో ఇండియా గేమ్స్ కు ఆతిథ్యం ఇవ్వనున్న తెలంగాణ. ఏపీలో పెట్టుబడులకు కొరియా సంస్థల సానుకూలత. మంత్రి లోకేష్ పర్యటన సఫలం. దక్షిణ కొరియాలో పర్యటిస్తున్న మంత్రి నారా లోకేష్ నాయుడుపేటలో 1595 కోట్లతో ప్లాంట్ ఏర్పాటు చేయనున్న షిన్హ్యూబ్. ఈ ప్లాంట్ ద్వారా 2170 మందికి ఉద్యోగ అవకాశాలు. శ్రీ సిటీలో ఈవీ విభాగాల యూనిట్ ఏర్పాటు చేయాలని మోటివ్ లింక్ కు విజ్ఞప్తి. ఏపీలో end-to-end PCB క్లస్టర్ కు ఏర్పాటుకు సహకరించాలని కోరిన లోకేష్. ఏపీలో మళ్లీ కరోనా కలకలం. కడప, రాజంపేటలో కోవిడ్ లక్షణాలతో 2 మృతి. ఏపీలో మళ్లీ కలకలం రేపుతున్న కరోనా. తీవ్ర కరోనా లక్షణాలతో చికిత్స పొందుతూ 2 మృతి. ప్రైమరీ కాంట్రాక్ట్స్ వివరాలను సేకరిస్తున్న మెడికల్ టీమ్స్. ఇరాన్ ప్రియతమ నేతకు కన్నీటి వీడ్కోలు. కామిని అంతిమయాత్రకు 4 కోట్లకు పైగా జనం. మసద్లోని ఇమాం రేజా పవిత్ర క్షేత్రంలో ఖననం. 6 రోజుల పాటు జరిగిన అంతిమయాత్రకు 4.3 కోట్ల వరకు జనం హాజరు. ఇరాన్ తో పాటు ఇరాక్ లోను భారీగా పాల్గొన్న ప్రజలు. బీహార్లో నకిలీ సర్టిఫికెట్లతో కొలువు పొందిన 3035 మంది ఉపాధ్యాయుల తొలగింపు. నకిలీ సర్టిఫికెట్ల కుంభకోణం బట్టబయలు. ఇప్పటికే 1430 మందిపై FIR నమోదు. జీతాలన్నీ వడ్డీతో సహా రికవరీ. ముందే రాజీనామా చేసినా వదిలేయన్న ప్రభుత్వం హెచ్చరిక.